హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఎంతో హెల్తీగా, ఈజీగా, టేస్టీగా ఉన్న ఓట్స్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సరేనా? ఈ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకోవాలండి. వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఈజీగా ఉంటుందండి, చాలా హెల్తీ కూడాను. వర్కింగ్ ఉమెన్స్, పెద్దలు, చిన్నవాళ్ళు అందరూ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ ఈజీగా తినచ్చండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ముందు రోజు నైట్ పాలు శుభ్రంగా కాచుకొని చల్లారపెట్టి ఆ తర్వాత వాడాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పాలు వాడాలండి. శుభ్రంగా పాలు కాచుకోండి. కాచిన తర్వాత ఆ పాలని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందామండి. బాగా చల్లారి పెట్టుకుందాం. బౌల్లోకి తీసుకున్నాను, చూసారా ఎంత వేడిగా ఉన్నాయో కదా పాలు. ఈ పాలు చల్లారడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది కదండి. ఈ పాలు చల్లారే ఈ లోపల మనం ఓట్స్ బ్రేక్ఫాస్ట్లోకి ఏమేమి కావాలో అవన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకుందామండి. డ్రై కివీ, ఆప్రికాట్, వాల్నట్స్, బాదం, పిస్తా, కాజు, డ్రై రాస్బెర్రీస్, డ్రై కిస్మిస్, బ్లూబెర్రీస్, హ్యాజిల్నట్స్, ఇంకా అది ఖర్జూరం అండి. మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ అండి. ఇవి సీడ్స్ అండి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ అండి. సీడ్స్ కూడా మనం వాడితే చాలా మంచిదండి ఆరోగ్యానికి. సీడ్స్ కంపల్సరీ తీసుకోవాలి. కంపల్సరీ ఓట్స్ బ్రేక్ఫాస్ట్లో సీడ్స్ ఉండాలండి. ఓట్స్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఒక స్టీల్ బౌల్ తీసుకుందామండి. ఈ స్టీల్ బౌల్కి మూత కూడా ఉండాలండి. మూతతో కవర్ చేయాలి మనం ఓట్స్ని, అప్పుడు బాగా సోక్ అవుతాయి. నెక్స్ట్ మనం ఆ బౌల్లోకి ఓట్స్ తీసుకుందాము. పర్సన్స్ని బట్టి ఎంతమంది తింటామో ఆర్ మనకి ఎంత అవసరమో అంత ఓట్స్ వేసుకుందామండి. ఓట్స్ వేసుకున్న తర్వాత ఇంకొక సీడ్స్ నేను చెప్పడం మర్చిపోయానండి. చియా సీడ్స్ అండి. ఇవి కూడా మస్ట్ అండ్ షుడ్ అండి. చియా సీడ్స్ హెల్త్కి చాలా మంచిది. డైలీ 2 స్పూన్స్ చియా సీడ్స్ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. నెక్స్ట్ మనం ఇందాక చూపించిన సీడ్స్ అండి, చెప్పాను కదా మీకు నేమ్స్, ఆ సీడ్స్ అండి. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందామండి అందులో. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఓట్స్లో మనం యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి. అలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే బాగా సోక్ అవుతాయి. మిక్స్ చేయకుండా మనం అలా వదిలేసి కనుక పైన పాలు పోసేస్తే సోక్ అవ్వండి. ఆ చియా సీడ్స్ కూడా పైకి తేలిపోతాయి కానీ సోక్ అవ్వండి. సో మొత్తం ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం వేసుకొని, ఇంకా మీకు ఏమేమి డ్రై ఫ్రూట్స్ కావాలి అంటే అవన్నీ కూడా వేసుకోవచ్చండి. లేదంటే మీకు ఇష్టం లేనివి మానేయచ్చు. మ్యాక్సిమం అన్నీ కవర్ అయ్యేలాగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బెటర్ అండి. అది బ్లూబెర్రీస్ అండి, నాకు నచ్చవు, అందుకు నేను వేసుకోలేదు. మీకు ఇష్టమైతే కనుక మీరు కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ అది బాగా నేను మిక్స్ చేస్తున్నాను చూడండి. పైకి కిందకి బాగా మిక్స్ చేయాలండి. అంటే మనం ఇప్పుడు మిల్క్ వేస్తాం కదా, అది మొత్తం పైకి తేలకుండా కొన్ని సీడ్స్ అవి పైకి తేలుతాయి కదండి, తేలకుండా అలా మిక్స్ చేయాలండి. దీంట్లో హనీ ఒకటి యాడ్ చేసుకుందామండి స్వీట్ కోసం. మనం షుగర్ వాడం కాబట్టి కంపల్సరీ హనీ వేసుకుందాము. హనీ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో మనం హనీ యాడ్ చేసుకుందాము. పాలు చల్లారిపోయి ఉంటాయి కదండి, చల్లారిపోయాయండి పాలు. ఈ పాలు కూడా దాంట్లోకి మిక్స్ చేసుకుందామండి. ఓట్స్లోకి పాలు మొత్తం మిక్స్ చేసుకుందాం. మనకి ఎంతవరకు ఓట్స్ మునిగే వరకు పాలు పోస్తే సరిపోతాయండి. పాలు పోసి కొంచెం కదుపుతూ ఇంకా పాలు అలా మిక్స్ చేసుకుందామండి. నెక్స్ట్ నేను టేస్ట్ యాడ్ అవ్వడం కోసం ఒక 1/2 స్పూన్ మిల్క్ మేడ్ వాడతానండి. జస్ట్ అలా యాడ్ చేస్తాను. అది ఆప్షనల్ అండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది మొత్తం బాగా కలిపేసి పైన మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఓట్స్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోతుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మనం తినేయటమే. బ్లూబెర్రీస్ అండి, అవి అలాగే ఉండిపోయాయి. మీరు కావాలంటే నెక్స్ట్ డే మార్నింగ్
వేసుకొని తినేయండి. ఓకే.